తీర్పిచ్చేవాళ్ళు తప్పు చేసిన వాళ్ళ తల్లిదండ్రులు కదమ్మా. వాళ్ళకి అనుకూలంగానే ఇచ్చుకున్నారులే. ఎత్తి పొడుపు మాటలు మాట్లాడే సమయం కాదు, లోపలికెళ్ళు. ఆ నా నోరు మోయిస్తే ఊరు ఊరుకుంటుందా? ఈ ఇంటి యువరాణి ఏం చేసిందో అందరికీ అర్థమైందిలేండి. శివరాం, క్షమించన్నయ్య. 25 ఏళ్లుగా మూతపడిపోయిన గుడిని తెరిపించడం కోసం రామలక్ష్మి తన ప్రాణాలనే పణంగా పెట్టింది. ఈ ఊరికి గుడిని వరప్రసాదంగా ఇవ్వాలనుకుంది. ఇన్నేళ్లు ఈ ఇంట్లో ఉండి రామలక్ష్మి గురించి తెలుసుకుందిదేనా? అవునవును, నేను మీతో 10 ఏళ్లు కాపురం చేశాను. మీరు నా గురించి తెలుసుకున్నదేంటి? ఏం తెలుసుకోవాలి? నీ గురించి ఏం తెలుసుకోవాలి? ఆస్తి కోసం అయిన వాళ్ళ దగ్గర కాని వాళ్ళ దగ్గర ఇంటి పరుగు తీస్తావని తెలుసుకోవాలా? డబ్బు కోసం కక్కుర్తిపడి సొంత బావ గౌరవాన్ని ఆ పాపాత్మురాలి ముందు పెడతావని తెలుసుకోవాలా? ఏం తెలుసుకోవాలి? మరి అదే నేను చెప్పేది. నేనేదో 10కో 12కో కక్కుర్తి పడి 10 ఎకరాల పొలం విషయంలో పొరపాటు చేశానే అనుకోండి. నన్నొక దేశద్రోహిలా గుర్తించి నా తల ఖండించడమే తరువాయి అన్నట్టు ఇదిగో నన్ను ఇంటికి దాసిలా చూడాలనుకున్నారు. ఆయన నేను ఒప్పుకుంటున్నాను, తప్పు చేశాను కదా, భరిస్తున్నాను. కానీ రామలక్ష్మి ఏ తప్పు చేయలేదని రుజువులేం లేవు కదా. రుజువు చేసుకోమని నెల రోజుల పాటు ఆ అవకాశం ఎలా ఇస్తారు? అంటే కూతురుకో న్యాయం, ఈ ఇంటి కోడలుకో న్యాయమా? అదేనా మీ పెద్దరికం? అదేనా మీరు తీర్పిచ్చే విధానం? పార్వతి, నువ్విప్పుడు తప్పు చేశావని రుజువైంది కాబట్టి నీ విషయంలో అత్తయ్య నిర్ణయం తీసుకున్నారు. కానీ అక్కడ రామ ఏ తప్పు చెయ్యలేదని, ఎప్పటికీ చెయ్యదని మేము నమ్ముతున్నాం కాబట్టి వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండింటిని పోల్చి చూడకో. అవునవునులే, అది మీ కడుపును పుట్టింది కదా, మీరు ఎంతైనా వెనకేసుకొస్తారు. నేను బయట నుంచి వచ్చాను కదా, నన్ను బయట దానిలాగే చూస్తారు. అబ్బా, ఆ రామలక్ష్మి కాఫీ ఇవ్వడమేమో గాని దానికోసం ఎదురు చూసి చూసి తనలోపి ఎక్కువైపోతుంది అత్తయ్య. కాఫీ కావాలని చెప్పి ఎంతసేపు అయింది? పాలు మరిగిస్తున్నావా లేక గేదెని ఇక్కడికి తీసుకొచ్చి పాలు పితుకుతున్నావా? అయిపోయింది అత్తయ్య, తీసుకొస్తున్నాను. ఇడ్లీకి పప్పు నానబెట్టావా? పెట్టాను అత్తయ్య. ఏంటిది, కాఫీయా? దీనికోసమా మేము ఎంతసేపు వెయిట్ చేసింది? ఇది మనసు పెట్టి చేసినట్లేదు రామలక్ష్మి, నా మీద పగబట్టి చేసినట్టుంది. కాఫీ పౌడర్ ఎక్కువై చేదు, పంచదార ఎక్కువై తీపి. ఛీ! అసలు దీనికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు. అయ్యో అలా ఏం లేదు అష్మిత, నేను బాగానే చేశాను. అక్కడ నేను టేస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. దొంగతనాలు చేసే వాళ్ళకి కాస్త దూరంగా ఉంటే మంచిది. అసలే మా ఇంట్లో చాలా విలువైన వస్తువులున్నాయి. అవునవును, మీ ఇంట్లో బంగారపు కంచాలు, వెండి గ్లాసులు, ఇత్తడి పాత్రలు, వజ్రాల హారాలు. అబ్బో, మీ ఇల్లు నిధులు నిక్షేపాల కొలువు కదా. మీ ఇంట్లో ఎంత విలువైన వస్తువులు ఉన్నాయో మాకు తెలుసులే గాని మా అమ్మని రమ్మన్నారు కదా, వస్తుందిలే. ముందు మీరు బయలుదేరండి. ఇంటి వచ్చిన వాళ్ళతో అలాగేనా మాట్లాడేది? ముందు ఇంట్లో ఉన్న వాళ్ళతో మంచిగా మాట్లాడమ్మా, తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. ఏం చూస్తున్నావు?
వెళ్ళి పని చూసుకో. అన్నయ్య చైర్ ఏమన్నా వేయమంటారా? వద్దమ్మా వద్దు, నేను కూర్చోలేను. నాకు ఇలాగే బాగుంది. ఏమైందన్నయ్య అలా వంగి వంగి దండాలు పెడుతున్నారు? ఏమీ లేదంటున్నాను కదా, ఇది చెప్పుకోలేని సమస్య అమ్మా ఇది. ఆ, అన్నయ్య నాతో కూడా చెప్పుకోలేని సమస్య. అవును, నీతోనే చెప్పుకోలేని సమస్య ఇది. నీతోనే. నేను చెప్పలేనంటున్నాను కదా, ఎందుకమ్మా ఇక్కడ వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. అమ్మా. అమ్మా. ఏంటి? ఆ? ఏమైంది? ఆ? 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 ఏంటమ్మా ఏంటి ఏంటి వెనక చూస్తున్నారు? ఏమైందన్నయ్య? అబ్బా! అబ్బా! పార్వతి, అక్కడే కొట్టాలా పార్వతి? నువ్వు వచ్చు మీ అమ్మలాగే. నేనేమన్నానన్నయ్య? ఇలా అన్నాన. ఆ, పార్వతి, ఇదేదో పెద్ద ప్రమాదంలాగే ఉందే. ప్రమాదం లేదు, ఏమీ లేదు. మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. ఏదో కొడుకు లాంటి వాడివని అడిగాను. ఎందుకంత కోపం? నీ పుత్ర వాత్సల్యానికి 1000 దండాలు తల్లి. నువ్వు దయచేసి వెళ్ళు. 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 సరేలే. నీకంటే చిన్నదాన్ని మరి. నువ్వు ఇలా వంగి వంగి దండాలు పెడితే బాగుండదని అడిగాను. దానికి ఇలా కోప్పడతావా?